मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఇటు చూడండి, ఆ చోటు చాలా బాగుంది కదా, మనం కూడా అక్కడికి వెళ్దాం. అవును. గాయ్స్, నేను ఒక మీటింగ్ కోసం ఐస్లాండ్ వెళ్ళాలి. మీ అందరినీ నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు కూడా నాతో వస్తారా? జోర్దార్ ఎక్కడున్నాడు? మనం అందరూ ఐస్లాండ్ కి వెళ్తున్నాం అనే విషయాన్ని తనకు కూడా చెప్పండి. మనం ఉదయాన్నే బయలుదేరుతాం, అందువల్ల త్వరగా పడుకోండి. జోర్దార్, నీకో విషయం తెలుసా? మేడం ఐస్లాండ్ సెమినార్ లో మాకు వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది. అరే, ఇది చాలా మంచి విషయం కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. జోర్దార్, మేము వెళ్తున్నామంటే నీకు చాలా సంతోషం కదా? నువ్వు నిజంగా మా గొప్ప ఫ్రెండ్. లేదు, నేను కూడా మీతో పాటు ఐస్లాండ్ వస్తాను కదా. అలాగా? కానీ మేడం చెప్పారు కదా జోర్దార్ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాడని. నిజంగాను నేను మీతో రావడం లేదా? ఏంటి జోర్దార్, బన్నీ నీతో జోక్ చేస్తున్నాడు. మన అందరం కలిసే వెళ్దాం. అరే, మీరందరూ కలిసి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. త్వరగా రెడీ అవ్వండి. ఇంకో విషయం, నేను అక్కడ సెమినార్ లో నా పనిని పూర్తి చేసే వరకు మీరందరూ ఆ ప్రదేశాన్ని చూసి రండి, సరేనా? సో మీరు ఇప్పుడే వెళ్ళి మీకు కావాల్సిన స్వెటర్స్ మొత్తం ప్యాక్ చేసుకోండి. చూడ్డానికి దెయ్యంలాగున్నావు. తమ్ముడు, నా డ్రెస్ మొత్తం పాడు చేసావు. నిన్ను ఈ రోజు వదిలిపెట్టను. ఆగో, ఎక్కడికి పారిపోతున్నావు? ఫ్రెండ్స్, ఇందులో ఉండడం చాలా కష్టం. పాపం బట్టలు ఎంత కష్టపడుతున్నాయో ఏంటో. త్వరగా ఈ బ్యాగ్ ప్యాక్ చేయండి. పిల్లలు, మీరందరూ రెడీ అయ్యారా? అందరూ వచ్చేసారా? సరే, ఇప్పుడు మన అందరం ఐస్లాండ్ వెళ్దాం. సారీ తమ్ముడు. సారీ ఎందుకు? బయటకు వచ్చింది ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ చేయకుండా ఉంటాయి కదా. సరే, మళ్ళీ కొట్టు. సైజ్ చూసి ఐస్ తో కొట్టు. మనం ఇక్కడున్న ఐస్ గడ్డలను తీసుకొని ముంబైకి వెళ్ళిపోదాం. తర్వాత అక్కడ మనం ఐస్ కొట్టు ప్రారంభించొచ్చు. ఐస్ గడ్డ కరిగిపోతుంది. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకువెళ్దాం. నీ బుర్రలో అసలు ఏమీ లేదు కదా, దాంట్లో పెట్టి దాన్ని తీసుకెళ్ళిపో. సరే రండి, మనం అందరం ఇప్పుడు స్కీయింగ్ చేద్దాం. మీరందరూ వెళ్ళండి, నేను వెళ్ళి ఆ స్ట్రాబెరీస్ బాగున్నాయో చూసొస్తాను. అర్థమైందా? హనీ ఎటు వెళ్ళిపోయాడు? ఉండు, నేను వెళ్ళి చూస్తాను. హనీ, హనీ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. హనీ, హనీ,
నా మీద కూర్చుంటావా? సారీ సార్, మంచుగడ్డ అనుకుని మీ మీద కూర్చున్నాను. ఇక్కడికి మనుషులు కూడా ధైర్యంగా రాలేరు. సార్, నేను మనిషిని కాదు, అందుకనే ఈ చోటికి వచ్చాను. నేను నా ఫ్రెండ్స్ తో ఈ చోటు చూడడానికి వచ్చాను, కానీ ఒక ఫ్రెండ్ తప్పిపోయాడు, అతన్ని వెతుక్కుంటూ వచ్చాను. అలాగా? నీ స్నేహితులు కూడా ఇక్కడికి వచ్చారా ఏంటి? నేను ముందు నిన్ను ఒక పట్టు పడతా, తర్వాత వాళ్ళని పని పడతా. మీరు నా నుండి తప్పించుకోలేరు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఇక్కడ నుండి నువ్వు కదలలేవు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని లాక్కొస్తా. అరే యార్, అసలు అని ఎటు వెళ్ళిపోయాడు? అని కాపాడండి, కాపాడండి, ప్లీజ్ నన్ను కాపాడండి, అక్కడ చూడు. కాపాడండి. తెలివి తగ్గుతుందమ్మా, అక్కడేం చేస్తున్నావు? తమ్ముడు, నన్ను అప్పుడప్పుడు గాడిద అంటావు, తెలివి తక్కువ వాడంటావు. ముందు నేనేంటో ఫైనల్ చేసేసాయి. నాకు బాగా కన్ఫ్యూజ్ గా ఉంది. అరే యార్, అసలు వీడిని ఏం చేయాలి? ముందే తనే కిందకి దింపు, అంతే. ఏయ్, నీకు అసలు బుర్ర పనిచేయదా? అయ్యో, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మరి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక పెద్ద పోలార్ బేర్ ఉంది. అది చాలా భయంకరమైన బేర్. మనందరి కోసం అది వెతుకుతోంది. మనల్ని ఎందుకు వెతుకుతోంది? మనం ఎవరని దానికి తెలియదు కదా. మనము దాని ఏరియాకి వచ్చేసాం కదా, మనకిప్పుడు అది పార్టీ ఇస్తుంది. అలాగా? నాకు అర్థమవుతుంది. కానీ ఆ పార్టీలో వేడిగా ఏదైనా చేయమని చెప్పండి. బాగా చల్లగా ఉంది కదా. హే గాడిద, అది మనల్ని చట్నీ చేసేస్తుంది. పదగ్గర నుంచి. అయ్యో, పోలార్ బేర్ వచ్చేసింది. అక్కడ చూడండి. పారిపోండి. మీరందరూ ఇక్కడికి రావడం మీరు చేసిన పెద్ద తప్పు. ఇక ఇక్కడ నుండి మీరు తప్పించుకోలేరు. చూడండి. వావ్, మీ నవ్వు చాలా అద్భుతంగా ఉంది. ప్లీజ్ ఇంకోసారి మీరు నవ్వండి, ప్లీజ్. చాలా రోజులుగా జగడం చెయ్యలేదు. భయపడి ఎవరు ఇక్కడికి రాకుంటున్నారు. కానీ ఇప్పుడు మీతో నేను జగడం చెయ్యబోతున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ దారి మూసి ఉంది. ఇకపై మీరు నా నుండి తప్పించుకోలేరు. మిమ్మల్ని వదలను. వావ్, మీ నవ్వు చాలా అద్భుతంగా ఉంది. ఇంకోసారి నవ్వి చూపించండి, ప్లీజ్. మమ్మల్ని మర్యాదగా వదిలేయ్, లేదంటే 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 నువ్వేం చేస్తావు? ఇక నా నుండి మీరు తప్పించుకోలేరు. ఈ రోజు జగడానికి సిద్ధమవుతూ ఉన్నా. ఈ ఎలుగుబంటి చూసి మనం భయపడద్దు. మనం ఒక్కొక్కరిగా వెళ్ళి యుద్ధం చేయొద్దు. అందరం కలిసి ఒకేసారి దాడి చేద్దాం. బయలుదేరు, బయలుదేరు, వెళ్ళు, వెళ్ళమంటుంటే. నువ్వు కూడా వెళ్ళు, వెళ్ళు. ఏంటి, అలసిపోయారా? తమ్ముడు, ఇక్కడ 2 పోలార్ బేర్లు ఉన్నాయి. గాడిద, ఇది ఆ పోలార్ బేర్ ఇటువైపు వచ్చింది. ఎంతసేపు పరిగెడుతూనే ఉండాలి? జీవితాంతం ఇది మనం తరుముతూనే ఉంటుంది. మనం పరిగెడుతూనే ఉండాలా? అవును, దానికి మన పవర్ ఏంటో చూపించాలి. వద్దు, వదిలే తమ్ముడు. అది దాని పవర్ చూపించిందంటే ఇక మన పని అయిపోయినట్టే. అసలేం అవ్వదు. సరే, ఐడియా నంబర్ 55. ఏం చేస్తున్నారు? మాతో ఫైట్ చేయాలనుకున్నావుగా, అదే ఫైట్ చేస్తున్నాం. ఆపండి, మనందరం స్నేహితులైపోయాం. మీ స్నేహంలో ఉన్న ఐక్యత నాకు అర్థమైంది. నన్ను క్షమించండి. మిమ్మల్ని కలవడం నాకు ఆనందంగా ఉంది. ఇంతవరకు నన్ను ఎవరు ఓడించిందే లేదు. చూడు, మనం తన్ని ఓడించేశాం, కానీ ఈ విషయం తనకు అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం. ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్ళాలో నువ్వే మాకు కొంచెం సహాయం చేయ ఫ్రెండ్. బాధపడకండి, నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని వదిలేస్తాను.
బాయ్. బాయ్. ఈ రోజు మీరందరూ ఏం చేశారో చెప్పండి. మేం బాగా ఎంజాయ్ చేసాం. ఐస్ తో కొట్టుకుంటూ చాలా బాగా ఆడుకున్నాం. అర్థమైందా? అవును, స్కీయింగ్ కూడా చేయడం మాకు బాగా నచ్చింది. అవును, నేను చెట్లో ఇరుక్కోలేదు. ఇంకా మేము పోలార్ బియర్ ని కూడా ఏంటి? మేడం, ఏ సమస్య లేదు. మేము ఈ రోజు చాలా ఎంజాయ్ చేసామని వీడు చెప్పబోతున్నాడు. సరే అయితే ఓకే, నా పని కూడా పూర్తయిపోయింది. సో నేను కూడా మీతో పాటు స్కీయింగ్ చేయడానికి వస్తాను. ఎస్, ఎంజాయ్ చేద్దాం. సూపర్. అరే ఎలా సరదాగా ఉంటుంది. పోలార్ బేర్ కూడా అక్కడే ఉంది కదా. కానీ అది మనకి ఫ్రెండ్ అయిపోయింది కదా. అరే గార్దా, ఆ ఒక్క పోలార్ బేరే మన ఫ్రెండ్. అలాంటి పోలార్ బేర్లు ఎన్నుంటాయి చెప్పు. అర్థమైందా? అవును కదా, నేను దీన్ని అసలు ఆలోచించలేదే. అరే మీరందరూ ఏం మాట్లాడుతున్నారు? రేపు మనందరూ స్కీయింగ్ చేయడానికి వెళ్తున్నాం కదా. వద్దు.